నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి సీజన్ 7లో విన్నర్గా నిలిచాడు. దాదాపు 105 రోజులు జరిగిన బిగ్ బాస్ షోలో విన్నర్గా నిలిచి ఒక రైతు బిడ్డగా చరిత్ర తిరగరాసిండు అని చెప్పుకునే తరుణంలో అతను షో నుండి బయటకు వచ్చిన తర్వాత అతని అభిమానుల అత్యుత్సాహంతోనా లేదంటే దీని వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, దీని వెనుక ఎవరున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంది పల్లవి ప్రశాంత్ను ఎందుకు అరెస్ట్ చేశారు? దీని వెనకాల ఏమైనా కారణం ఉందనుకోవచ్చా? ఎవరి కుట్ర ఉందనుకోవచ్చా? మనము కుట్ర అనే కన్నా మనం ఒకరి మీద నెపం వేయడం కన్నా అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగి ఉంటే కరెక్ట్గా ఉండేది అనేది మనం ఫస్ట్ చెప్పుకోవాలి. అందుకంటే ముందు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ షో అనేది మనం చెప్పుకోవాలి. బిగ్ బాస్ షో అనేది చాలామందికి తెలుసు. ఇప్పుడు ఇటీవల కాలంలో మరీ పాపులర్ అయింది. కొద్దిమంది ఈ షో పట్ల ఏవగించుకొని చూడట్లేదు, మానేశారని చెప్పేసి నాగార్జున హోస్ట్గా వచ్చిన తర్వాత, యాంకర్గా వచ్చిన తర్వాత ఈసారి షో మామూలుగా ఉండదు, ఉల్టా పల్టా ఉంటుంది అది అని చెప్పి ఇట్లా చెప్పి చూపించడం, అందరినీ అట్రాక్ట్ చేయడం నేను కొద్దిగా ఫాలో కూడా అయ్యాను. ఎందుకంటే ఎలా ఉంటుందో చూద్దాం ఈసారి అన్నట్టుగా నేను జస్ట్ ఫాలో అయ్యాము. మధ్యలో పోర్టుగాల్ అని కొంతమందిని మళ్ళీ పంపడం, సో ఇదంతా నడిచింది. ఇది ఇలా వస్తే ఒక్క విషయం ఏంటంటే బిగ్ బాస్ షో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఒక రకమైన క్రైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి స్వేచ్ఛాజీవి. అంటే ఏ రకంగా క్రైమ్ అంటారు? ఎస్, ఇది కరెక్ట్గా అడిగాను. మనిషి స్వేచ్ఛాజీవి. ఒక షో పేరుతో జనరల్గానే మామూలుగా షూటింగ్కి వెళ్తే ఎక్కడైనా షూటింగ్ అని ఇంకోటి జరిగితే వాళ్ళు షూటింగ్ అయిన తర్వాత ఆ ఏరియా అంతా మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ అవుతారు. జనరల్గా ఒక నటులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇందులోకి వచ్చేంత కూడా ఆల్మోస్ట్ అందులో సోషల్ మీడియాలో ఎక్స్పోజర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ యాక్టర్స్ వీళ్ళే ఉంటారు. సీరియల్ యాక్టర్స్ అవ్వచ్చు. ఇవాళ శివాజీ వచ్చాడు, హీరో ఆయన ఆల్రెడీ 90 సినిమాల దాకా చేస్తున్నాడు. సీరియల్ యాక్టర్స్, రన్నర్ అప్ అమర్గా దీప్ కావాలి, వీళ్ళందరూ ఏంటంటే సో ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పోజర్స్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా స్వేచ్ఛ కోరుకుంటారు. ఫస్ట్ షూటింగ్ అయిన తర్వాత ఏ ఏరియాకి వెళ్తే వాళ్ళు ఏ రాష్ట్రం, ఒకవేళ సముద్రం ఒడ్డున వెళ్ళినా, ఎడార్లకు వెళ్ళినా ఆ ప్రాంతం అంతా తిరుగుతారు. సో ఈ క్రమంలో ఇక్కడ నీకు షోలో ఇక్కడ ఏముంటుందంటే బిగ్ బాస్ షోలో ఆ 100 days ఏదైతే ఉందో లైవ్ కూడా నడిచింది. అది ఈ 105 days ఏదైతే ఉందో మొత్తం వాళ్ళు అక్కడ ఉండి పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అంటే 24 hours వాళ్ళని కెమెరాలు వాచ్ చేస్తుంటాయి. సో ఒక మనిషి మొబిలిటీ కోరుకునే మనిషి, ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఏంటంటే ఏ సిటిజన్ అయినా కావచ్చు, ముఖ్యంగా మనం ఏంటంటే మొబిలిటీ ఎక్కువ. మనకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మొబిలిటీ అవుతాం. 4 రోజులు ఎవరైనా మనిషి చూడకుంటే ఆ మనిషి చూడాలనిపించడము, ఆ మనిషి దగ్గరికి వెళ్ళటము, ఊర్ల నుంచి ప్రయాణం చేయటం, కానీ రాష్ట్రాలు, దేశాలు కూడా దాటి మనం మొబిలిటీ అనేది ఉంటుంది. ఒక మనిషిని చూడాలి, ఒక మనిషి కలవాలి, మాట్లాడాలి. ఎన్ని ఫోన్లు వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా, ఇవాళ ఒక మనిషిని ఫిజికల్గా మనం మాట్లాడాలన్నా, కలవాలన్నా అనే ఆ ఒక మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 105 రోజులు ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఒక గృహ నిర్బంధంలో ఉంచడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ క్రైమ్. ఇది ఒక అన్అఫిషియల్ జైల్. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు, చెంచల్ కూడా జైలుకి వెళ్ళి పంపించారు. విన్నర్ పల్లవి తమ్మిని కూడా ఏదో పంపించారు, ఇద్దరిని ఒకటే అసోసియేట్ అయ్యి వాళ్ళు. అంటే ఈయన లోపల ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఎవరిని మొబిలైజ్ చేశారు, ఈ మాబ్ అంతా ఎవరు మొబిలైజ్ చేశారు, వాళ్ళ బ్రదర్ ఎవరు మొబిలైజ్ చేశారని చెప్పి వీడియోస్లో ఏమైతే కనిపించింది. చట్టం చనపంతం చేసుకుంది. ఇక్కడ చట్టం ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టారు, బస్సులు పలగొట్టారు, రోడ్డు బ్లాక్ అయింది. అయితే పల్లవి ప్రశాంత్కి బయటకు వచ్చే ముందు వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే మీరు ఇంకొక వేలో వెళ్ళండి, ఇటు రావద్దని చెప్పి పోలీసులు కానీ మిగతా వాళ్ళు, ఎందుకంటే ఈ ఫాలోవర్స్ అవ్వచ్చు, అంటే ఇట్లాంటి అల్లర్లు ఏమైనా జరుగుతాయని చెప్పి వాళ్ళకి ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు క్లియర్ కాదు. పల్లవి ప్రశాంత్ కూడా చెప్పాడు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు. సో ఆయన ఒప్పుకోలేదు. అంటే నేను కాబట్టి నేను స్ట్రైట్ వేలో వెళ్తాను, రాజమార్గంలో వెళ్తాను, దొంగ మార్గంలో ఎందుకు పోవాలన్నట్టుగా వచ్చారు. జరిగిన పరిణామాలకి ఇప్పుడు బాధ్యత వహిస్తూ ఉన్నారు. అంటే కావాలనే వచ్చింది అన్నట్టు అంతే కదా. ఇప్పుడు పోలీసులు ఒకటి చెప్పారంటే ఇవాళ రోడ్డుకి ఎడం వైపు వెళ్ళమని మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, మనకు కుడివైపు వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ట్రాఫిక్ని ఉల్లంఘించినట్టు. కుడివైపు నుంచి వచ్చే వెహికల్ ఇంటి గుద్దుతుంది, కేసు కూడా ఉండదు. నువ్వు రాంగ్ రూట్లో నువ్వు వెళ్తున్నావు, వాడు కరెక్ట్ రూట్లో వస్తాడు, వాడికి నీ కుడి ఎడమవుతుంది, నీ కుడి నీ ఎదురుగా వచ్చేవాడికి ఎడమవుతుంది. సో నువ్వు ఎడం వైపు వెళ్ళమంటే నువ్వు కుడివైపు వెళ్తే ఎట్లా? అదే జరిగింది ఇక్కడ. అంటే ఒక చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించారు. అంతకంటే ముందు ఒక చట్టం ఉల్లంఘన ఏం జరిగింది? హ్యూమన్ రైట్స్కి భంగం ఎక్కడ కలిగింది, మానవ హక్కులకు భంగం ఎక్కడ కలిగింది అంటే ఈ షో వల్ల కలిగింది. వాళ్ళు బంధిస్తారు. సంవత్సరంలో దాదాపు ఒక మేజర్ పార్ట్ ఇది 3 నెలలు పైగా ఒక మనిషి ఒక చోట నిర్బంధంగా ఉండడం అనేది. అందులో ఎక్స్ప్లోర్ పర్సన్స్ వాళ్ళు బాగా అగ్రెసివ్ ఉంటారు. అందులో లోపల జరిగే యాక్టివిటీస్ కూడా చాలా అగ్రెసివ్గా జరిగినాయి ఈసారి ఈ సీజన్లో. సో వీటి వల్ల వాళ్ళు ఒక మెంటల్ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకి ఏర్పడి ఉంటుంది. మానసికంగా వాళ్ళు
ఆ తటస్థత కోల్పోతారు ఏ వ్యక్తి అయినా కానీ. మధ్యలో ఎలిమినేట్ అయిన వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ వాళ్ళు లాస్ అవుతారు. ఓకే. మానసిక సంఘర్షణ అనేది ఒకటి ఏర్పడుతుంది. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారిగా మామూలుగా మనం పల్లెల్లో చూస్తుంటాం, ఓ కోడి గుడ్ల మీద ఉన్నది ఒకసారిగా గుడ్ల మీద లేసి అలా ఎగిరి వెళ్ళిపోవటం. కాళ్ళు కట్టేసిన మనుషులు ఎలా ఉంటారు, సో వాళ్ళ కాళ్ళు తాడుతో కట్టేసినట్టే లెక్క. ఒక రకమైన స్వేచ్ఛను కోల్పోయి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడనే దానికి ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. మొదట ఈ క్రైమ్ అనఫిషియల్ జైలు ఏదైతే ఉందో బిగ్ బాస్ జైలు, ఇది ఆ బిగ్ బాస్ జైల్లో మళ్ళీ జైలు కూడా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే అందులో జైలు వేస్తారు, అందులో ఒక జైలు కూడా ఉంటుంది లోపల. చూసారా లేదా మీరు? ఇది అఫీషియల్ జైలుకి వెళ్ళారు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తున్నాము, ఈ షోలే రాంగ్ షోస్ ఇవన్నీ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఇదేదో పెద్ద ప్లాట్ఫామ్. నాగార్జున ఇంకోటి బోస్టింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ డూయింగ్ గ్లోబల్. అంటే ఇది క్రైమ్ అని అంటున్నారు కదా, బిగ్ బాస్ షో అనేది క్రైమ్ అని అంటున్నారు. ఇది దీనికి కేంద్రం నుండి సెన్సార్ బోర్డు వీళ్ళకు ఎట్లా సెన్సార్ పరిధిలోకి రాదు. సెన్సార్ ఏం చెప్తుందంటే, సెన్సార్ మూవీస్కి వస్తుంది. మూవీస్లో అశ్లీలత కానీ అసభ్యకరమైన కానీ లేదా సమాజానికి చెడుగా కానీ దేశ భద్రతకు సంబంధించి ఏమైనా ముప్పు వాటిల్లే సంఘటనలు జరిగినప్పుడు కానీ సెన్సార్ స్పందిస్తుంది. ఇది సెన్సార్కి సంబంధించిన షో కాదు, ఇది లైవ్ కాంటెస్టెంట్, లైవ్ రియాలిటీ షో లాంటిది ఇది. సో వీటికి మొదట అనుమతులు పోలీసు వాళ్ళు ఇవ్వకూడదు. షోని ఎవరైతే రన్ చేస్తున్నారో, దీని వెనక ఎవరున్నారో, స్పాన్సర్స్ అవ్వచ్చు లేదా ఇంకోరు కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, వీళ్ళని ఫస్ట్ క్వశ్చన్ చేసే పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతికి కానీ మన వాతావరణానికి కానీ ఇవి నప్పవు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన వాళ్ళకున్న మైండ్ సెట్ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, వ్యతిరేకంగా మనం ఎలా చేస్తున్నాము. ఇప్పుడు పాశ్చాత్యులు గుడ్డలు వేసుకోకుండా తిరుగుతారు, వాళ్ళు బీచ్లో ఎలా ఉంటారు, మనం కూడా అలా వెళ్ళి ఉండడానికి లేదు కదా. మన సొసైటీ అంటే మనకు కట్టుబాట్లు ఉన్నాయి, మన ఎన్నో ఏళ్ళుగా మనం నిర్మించుకున్న కట్టుబాట్లు అవన్నీ ఉన్నాయి. సో ఆ మైండ్ సెట్తోనే మనిషి ముందుకు వెళ్తాడు. మీకు తెలుసో లేదో, గతం బిగ్ బాస్లో అంతకుముందు బిగ్ బాస్లో కూడా చాలామంది నేను వెళ్ళిపోతా అని చెప్పి ఓపెన్గా బిగ్ బాస్ అడిగిన సంఘటనలు ఉన్నాయి. వెళ్ళిపోయారు కూడా, ఉండలేక షోలో ఆ నిర్బంధానికి తట్టుకోలేక. ఒక వ్యక్తిని నువ్వు ఎంతసేపు బంధిస్తావు, చెప్పాను కదా అనఫిషియల్ జైలు అది. ఒక వ్యక్తిని బంధించినప్పుడు ఆ ఎక్స్ప్లోర్డ్ పర్సన్స్, మామూలు వ్యక్తులు అయితే ఏ పని పాటలు అయితే ఎన్ని రోజులు ఉన్నా ఉంటాడు, కానీ వీళ్ళు అలా కాదు కదా. పబ్లిక్లో ఎక్స్ప్లోరర్స్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, యాక్టర్స్, వాళ్ళ యాటిట్యూడ్స్ డిఫరెంట్ ఉంటాయి. అందరూ కొత్త వ్యక్తి ఏం లేని రీల్స్ చేసి యూట్యూబ్లో అక్కడెక్కడ ఫేమస్ అయి వచ్చిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ కూడా ఈజ్ ఏ రైతు బిడ్డ, నియర్ టు ఫీల్డ్, ఎవ్రీడే వాళ్ళ ఫీల్డ్లో ఉంటారు. ఎంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ కన్సూప్ మేర నా పొలం అనుకోండి, నేను ఎలా ఎక్స్ప్లోర్ అవుతాను. బట్ ఇప్పుడు అక్కడ లేదు. కొన్ని కట్టుబాట్లు, కొన్ని సరిహద్దులు, కొన్ని గేమ్స్లు, కొన్ని రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ కొన్ని ఉంటాయి. అక్కడ 2 బ్యాచ్లుగా విడిపోయారు, స్పా బ్యాచ్ అని స్పై బ్యాచ్ అని 2 బ్యాచ్లు. పల్లవి ప్రశాంత్ ఏ బ్యాచ్ చెందుతాడు, అంతో ఎంతో కొంత శివాజీ సపోర్ట్ చేశాడు, మోరల్లీ మెంటల్లీ అని సపోర్ట్ చేశాడు, కానీ ఫిజికల్గా పోరాడాడు. సో ఈ ఎమోషన్స్ అన్నీ అక్కడ లాస్ అవుతాయి. అర్థందా? ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీరు ఒక చేపని నీళ్ళలోంచి తీసుకొచ్చి బయట తిరిగి మళ్ళీ నీళ్ళలో వేసినప్పుడు అది ఎంత వేగంగా వెళ్తుందో, సో ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు అదే యాటిట్యూడ్ తోటి పల్లవి ప్రశాంత్ చేశారు. సో ఈ మొత్తం పాపం కానీ నేరం మనం ఏదనుకున్నా కూడా ఇదంతా కూడా బిగ్ బాస్కే చెందుతుంది, దాని నిర్వాహకులకే చెందుతుంది. అందులో ఇది పెద్ద ప్లాట్ఫామ్, దీనివల్లే ప్రపంచం అంతా ఉద్ధరించబడుతుంది, ఈ 10 మంది వెళ్ళి ప్రపంచాన్ని అంతా ఉద్ధరిస్తారని చెప్పడం ఏదైతే ఉందో నాగార్జున, దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అరెస్ట్ చేయాల్సింటే ఫస్ట్ నేను నాగార్జున అరెస్ట్ చేస్తే మంచిది, లేదా ఆయన నోరు పంపించినా మంచిది. బయట వినిపించే వార్తలు ఏంటంటే, ఇప్పుడు రన్నరప్గా నిలిచిన అమర్దీప్ కానీ అంతకంటే ముందున్న ఇంకా కంటెస్టెంట్లు వీళ్ళందరూ కలిసి ఏమైనా చేశారేమో, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనుక వీళ్ళు ఉన్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఇది ఉంది లేదనేది ఎవరికి ఎవిడెన్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ పబ్లిక్ అంటే పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్ మైండ్ సెట్ ఏముందంటే, లోపల కొన్ని గేమ్స్ నడిచినాయి, కొంత వాదనలు ఎలిమినేషన్ జరిగినప్పుడు పల్లవి ప్రశాంత్కి అమర్దీప్కి కొంత వాదపోదలు జరిగినాయి. పల్లవి ప్రశాంత్ తిట్టారు, రకరకాలుగా మాట్లాడడం వల్ల ఏమైందంటే, మొదటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఒక రకంగా టార్గెట్గా చేస్తున్నట్టుగా, అమర్దీప్ టార్గెట్ చేస్తున్నట్టుగా, నువ్వు రైతు బిడ్డవు కాదు, నువ్వు రైతు బిడ్డ పేరు చెప్పుకుంటావు, దేశంలో చాలామంది రైతులు ఉన్నారు, అది ఇది. ఇవాళ ఏంటంటే ఏ మూలకి వెళ్ళినా, మన జీవితం మూలాలకు వెళ్తే, ఇప్పుడు మా ఫాదర్ ఎంప్లాయ్ అనుకోండి, మా నాన్న వాళ్ళ ఫాదర్ అంటే మా తాతగారు రైతు, వాళ్ళ తాతగారు రైతే. అంటే ఒక జనరేషన్స్ మనం వెళ్తే అందరం అప్పుడు ఏమవుతాం, సగటు భారతీయుడు రైతు బిడ్డే అది చెప్పడానికి ప్రయత్నం చేశాడు అమర్దీప్. సో అతను పర్సనల్గా తీసుకొని ఊరివాడని ఎవరు అన్నారని అది కొంచెం గొడవ, నువ్వు ఊరు నుంచి వచ్చిన ఊరు నవది ఎవరో అన్నారు,
కరెక్ట్గా తెలియదు కానీ సో ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట లోపల. సో దీనివల్ల ఏమైందంటే రెండు వర్గాలుగా బయట కూడా రెండు వర్గాలు తయారైంది, రన్నర్ విన్నర్. అమర్దీప్ ఆల్రెడీ కొంత ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆన్ స్క్రీన్ ఉన్నారు కాబట్టి సీరియల్స్లోనే ఒక మూవీ కూడా ఇది చేస్తున్నాడు. మొదటి నుంచి మీడియాలో ఉన్నారు, అంటే లైక్ టీవీలో కనిపిస్తుంది, చిన్ని తెరలో బుల్లితెరలో ఆయన కనిపిస్తున్నాడు. సో ఆయన కొంత ఫాలోయింగ్ ఉంది. ఈయన కొంత పల్లవి ప్రసాద్ కొంత ఫాలోయింగ్ తయారైంది, ఏదో రైతు బిడ్డ ఈ సెంటిమెంట్ తోటి కొంత ఫాలోయింగ్. సో వీళ్ళ మధ్య కొంచెం ఘర్షణ ఏర్పడి జరిగి ఉండొచ్చేమో కానీ మళ్ళీ దాన్ని ఎవరో ప్రొవోక్ చేసి ఇది ఒక స్కెచ్ లాగా వేశారని చెప్పడానికి మనకు నో ఎవిడెన్స్. ఆటలో గెలుపోవటములు సహజం. ఓకే, ఒకరు ఓడిపోయారు, ఒకరు విన్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ కార్లు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే ఎక్కడ నేను అదే చెప్పబోతున్నా. సగటు వాళ్ళంతా ఫ్రెండ్లీగానే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ లోపల కూడా మాట్లాడుకున్నారు. మనం బయటకు వెళ్ళాక ఇవి అక్కడ యాక్చువల్గా జరుగుతున్నది కూడా గొడవ కాదు, ఒక కంటెంట్ డెవలప్మెంట్ కోసం, దాన్ని అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం ఒక ప్రొమో తయారు కావాలి. ఏదైనా కంటెంట్ లోపల ఏమి ఉండదు, ఎంతసేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం. ఈ గేమ్స్ ఎప్పుడైతే ఈ ఎలిమినేషన్ అనేది పెడతారో అక్కడ కంటెంట్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ నడుస్తాయి. ఈవెన్ శోభాని చూస్తే కూడా చాలా మందికి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది, ఇలా ఉంది ఇంత అగ్రెసివ్గా ఉంది ఒక అమ్మాయి అండి. ప్రియాంక కావచ్చు, రతిక, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైనా అవ్వచ్చు. అక్కడ మనకు అంతో ఎంతో స్టాబుల్గా కనపడింది శివాజీ. అప్పుడప్పుడు శివాజీ కూడా టెంపర్లో చేయాలి కాబట్టి జరిగే పరిణామాలకి ఆయన ఎవిడెన్స్గా ఉన్నాడు కాబట్టి కొన్ని దానికి ఆయన ఈజ్ లైక్ జడ్జిగా ఉన్నాడు, సంచాలకంగా ఉన్నాడు. సో ఆయన కూడా టెంపర్ లూజ్ అయిన పరిస్థితి ఉంది. ఒక రకమైన హీట్ జనరేట్ అయినప్పుడు అందరికీ అక్కడ వాతావరణం ఏర్పడుతుంది. నేను చెప్పాను కదా, ఒక రకమైన జైలు. మామూలు జైలులో కూడా ఒక 4-5 ఖైదీలు కొట్టుకున్నారని వింటుంటాం వార్తలు. వీళ్ళు వెళ్ళి అక్కడ జైలర్ని పోలీసులు కూడా కొట్టిన సందర్భాలు, జైలుని అంటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి చాలా పరిణామాలు జరుగుతాయి. ఒక వ్యక్తిని బంధిస్తే ఏమవుతుందని జనరల్గా సైకాలజీలో ఏం చెప్తుంటే, ఇఫ్ యూ రిస్ట్రిక్ట్ ఇట్ జనరేట్ పవర్ అంటాం. ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తే ఇట్ జనరేట్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్యామ్ చెప్తారు. నేను వాటర్ వస్తుంది, గోదావరి నదో ఏదో కృష్ణా నది మీద, శ్రీశైలం డ్యామే తీసుకోండి. డ్యామ్ నేను కట్టాను అంటే నేను ఏం చేశాను, ఐ రిస్ట్రిక్ట్ ద వాటర్, పవర్ ఫ్లో అవ్వకుండా నేను రిస్ట్రిక్ట్ చేశాను. ఆ వాటర్ నుంచి పవర్ జనరేట్ చేస్తారు, ఆ వాటర్ నుంచి టర్బైన్స్ తిరిగి పవర్ జనరేట్ అవుతుంది. సిమిలర్గా ఏదైనా ఒక శక్తి, వీళ్ళు కూడా ఒక శక్తి, వ్యక్తి మామూలు కూడా లోపల ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. అందరూ కూడా యంగ్స్టర్స్ ఎక్సెప్ట్ శివాజీ, ఆల్ ఆర్ యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్. సో రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ఆ పవర్ జనరేట్ అయ్యి ఆ గొడవలు సర్వసాధారణంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరు పర్సనల్గా తీసుకోలేదు, యాజ్ ఫర్ యాజ్ మై కన్సర్న్ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ముందే కంటెంట్ చెప్పుంటారు కాబట్టి. అది ఇంకా విపరీతంగా వెళ్తుందంటే దాన్ని చూసే వాళ్ళు ఉంటారు, అంటే దాని నిర్వాహకులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపుతారు. అంటే ఈ ప్రశాంత్ అరెస్ట్పై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద కూడా కొంత అగరెస్ట్గా వార్తలు వింటున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే ఒక రైతు బిడ్డను అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ లోపలికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల పంపిందా? పంపలేగా. బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించమని వాళ్ళే గెలవలే, వాళ్ళే సగం అందరూ ప్రభుత్వం మారిపోయింది. వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు వీళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేయదు? ఇక్కడ ప్రభుత్వాలు ఎవరికి అగెనిస్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ఇక్కడ ఈ షోస్ రన్ ఏవైతే ఉన్నాయో సో దానికి ప్రభుత్వాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ప్లెయిన్గా చూడదలుచుకుంటే అవగాహన లోపం ఒకటి, ఒక వ్యక్తి రిస్ట్రిక్ట్ చేసినప్పుడు బయటకు వస్తే ఎలా ఎక్స్ప్లోర్ అవుతారన్నది ఒకటి, అభిమానులు అత్యుత్సాహం ఒకటి. ఈ మూడు కలగలిపి ప్రస్తుతం అధికారిక జైల్లోకి వెళ్ళాడు పల్లవి ప్రశాంత్ మనం చెప్పాలంటే. సో ఇవన్నీ ఈ పరిణామాల కన్నా కారణం ఏంటంటే ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఏదైనా మనం ఎప్పుడైనా ముందుకెళ్తున్నామంటే జరిగిన పరిణామాల నుంచి కొంత నేర్చుకొని ముందుకెళ్తాం, వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తాం. రెండోది ఏంటంటే ఇలాంటి షోస్ని కాలపరిమితంగా తగ్గించాలి, లేదా అసలు షోస్ బంద్ చేసినా కూడా ఎవరికి లాభం దీనివల్ల? ఆ పార్టిసిపేట్ చేసిన 10 మంది కూడా ఏమవుతుంది? అంతకుముందు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా 6 సెషన్లు నడిచాయి కదా, వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ జీవితం మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించరా? ఏదో దేశాన్ని ఉద్ధరించి నేను సైనికులు తయారు చేస్తున్నాను, ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని మాట్లాడుతున్నారు. దట్స్ రాంగ్. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ కొత్త ప్లాట్ఫామ్ అవసరం లేదు. వాళ్ళ వల్ల ఇంకేమైనా పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పైన ఇప్పుడు కరోనా వస్తుంది, ఇంకోటి చాలా మహమ్మారులు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు ఉన్నాయి, సమాజంలో చెడు ఉంది. వాటిని పారదోలకి వాళ్ళు ఉపయోగించుకుంటే ఇలా ఉండొద్దని వాళ్ళతో ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి వాళ్ళతో ఒక స్కిట్ ప్లాన్ చేయొచ్చు, ఇంకోటి ప్లాన్ చేయొచ్చు, చాలా ఉంది. మార్పుని తీసుకురావాలనే ప్రయత్నం చేయాలి. కానీ ఇది ఒక విశృంఖలత లాంటిది మనం చూస్తున్నాం. సో అంత ఆరోగ్యకరమైన పరిణామం అయితే కాదు. అయితే ఏదైతే బిగ్ బాస్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున మీద కూడా కేసు పెట్టాలి, జైల్లో వేయాలి అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్లాంటి కేసు పెట్టవచ్చు తన మీద? అసలు నిజంగా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా?
నాగార్జున అరెస్ట్ చేస్తారు చేయడం అని మనం డిసైడ్ చేయడానికి లేదు. ఎటువంటి కేసు పెట్టచ్చు అంటే ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా ఉంది, అది సమాజానికి చేటు చేస్తుంది, నేను దాన్ని ప్రమోట్ చేస్తానా? చేయను. చేస్తే నేను ఏమవుతాను? నేరగానే అవుతాను. ఇవాళ ఒక డ్రగ్ మీద ఎవరైనా యాడ్ ఇస్తారా? డ్రగ్స్ పట్టుకుంటున్నారు, డ్రగ్ మాఫియా ఉంది, దాని మీద ఎవరైనా వచ్చి బహిరంగంగా మాట్లాడగలిగే ఇది ధర్మం ఉందా? దానివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? సో ఉపయోగకరమైన వస్తువుని మనం ప్రమోట్ చేయకుండా ఉపయోగం లేని వస్తువులు ప్రమోట్ చేస్తే మనం చట్టాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. ఇక్కడ ఒక 10 మందిని బంధించడానికి కారకులు ఎవరు? నిర్వాహకులు. అందులో హోస్ట్ నాగార్జున. సో అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి హోస్ట్గా పెట్టారు. సో మొత్తం అంతా కూడా నాగార్జున మీదే మాట్లాడతారు. ఎవరంటే పలానా సబ్బు వాడమని నాగార్జున చెప్పాడు అనుకోండి, నేను ఆ సబ్బు వాడని నాకు దురదలు వచ్చినాయి, నేను ఎవరిని అడుగుతాను? సబ్ కంపెనీ వాళ్ళని తర్వాత ప్రమోట్ చేసి నాగార్జున మీద ఇవాళ జరిగినాయి కదా ఆల్రెడీ, ఇవాళ జరుగుతున్నాయి ఆల్రెడీ. రకరకాల డ్రింక్స్ మీద యాక్టర్ల మీద కేసులు పెడుతున్నారు, ఈ చిట్ ఫండ్స్ మీద ఎవరైనా వస్తే ఆ చిట్స్ పోతే వాళ్ళ మీద పెడుతున్నారు. ఏ ప్రోడక్ట్ మీద కూడా కన్జ్యూమర్ రైట్స్ కూడా అదే చెప్తుంది. సిమిలర్గా ఇది కూడా దానికి ఇది వస్తుంది. నువ్వు ఒక పనికిమాలిన షోని ప్రజల మీదకి వదిలేవు. ఇది మీడియానే ప్రజల్ని ప్రభావితం చేసే మీడియా కాబట్టి నువ్వు కొన్ని వేల మంది చూస్తున్నారు, లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు. ఫైనల్ రోజు కోట్ల మంది చూస్తారు. పక్కా ఇది పనికిమాలిన షోనే అంటారు. 100% ఎవరికి పనికి వస్తుంది చెప్పండి? ఎవరికి పనికి వస్తుంది చెప్పండి? ఏదైనా ఈ పారామీటర్లో ఈ విషయంలో ఇది ప్రజలకి బోధించింది, దీన్ని చూడటం వల్ల, ఈ గంట షో నేను చూడటం వల్ల ఈరోజు నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నానని ఎవరైనా ఒకరు చెప్తే ఐఎమ్ యాక్సెప్ట్. ఎవరు నేను చెప్పరు. అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, యాడ్ ఇస్తారు కాబట్టి యాడ్ ద్వారా డబ్బులు వస్తాయి, వినోదం వస్తుంది, అంతే, అంతమించి. సరే, ఇదే బిగ్ బాస్ షోనే కాకుండా జనాలకు ఉపయోగపడేటివి ఎట్లాంటి షోలు చేయాలి, మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సామాజిక విశ్లేషకులుగా? నేనేమన్నా బిగ్ బాస్ షోలో బంధించి వాళ్ళతో చేయిస్తున్నారని చెప్తున్నాను. ఇవాళ బంధించకుండా జబర్దస్త్ లాంటి షో వస్తుంది, వినోదం పంచుతున్నారు. తర్వాత పిల్లలు డ్యాన్స్, బేబీ డ్యాన్స్ లాంటివి కావచ్చు, డీ ప్రోగ్రామ్ లాంటివి కావచ్చు, అంటే వాళ్ళ రియాలిటీ, వాళ్ళ స్కిల్స్ని బయట తీసుకొచ్చే ప్రోగ్రామ్స్. అంతకుముందు వాటిని ఏమంటారు, క్విజ్ ప్రోగ్రామ్స్ జరిగేవి ఈటీవీ లాంటి చోట్ల. కానీ నేను టీవీ ఛానల్స్ పొగట్టం లేదని క్విజ్ ప్రోగ్రామ్స్, మీలో ఎవరు కోటేశ్వరుడు ఇస్ గుడ్ షో. అవాళ మీలో ఎవరు కోటేశ్వరుడు ఇదే నాగార్జున చేసినప్పుడు చాలామంది అప్పటికప్పుడు బుక్స్, జీకే బుక్స్ తెచ్చుకొని చదివిన ఉన్నారు. దానివల్ల ప్రపంచ జ్ఞానం వచ్చింది, కొంతమంది తెలివి పరులుగా తయారయ్యారు. అందులోకి వెళ్ళి గెలుపొంది పబ్లిక్లో మంచి పేరు, అది మంచి షో. అటువంటివి చేయాలి, ప్రజలకు ఉపయోగపడే. మరి అట్లాంటి షోలు మానేసిన, అట్లాంటి మంచి షోలు మానేసిన నాగార్జున ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? డబ్బులు ఎవ్రీవేర్, డబ్బు అంటారా? మనీ ప్లేస్ మెనీ రోల్స్, అంతే. ఇట్ లీడ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. డబ్బు కోసమే ఇవన్నీ జరుగుతాయి. సో మంచి షోలు చేయమని చెప్తున్నాం. ఎవరైనా ప్రజలకు ఉపయోగం. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీరు, సో మీరు ఎంటర్టైన్ చేయదలుచుకున్నారు ఇన్ రైట్ వే. ప్రతిదానికి ఒక లిమిట్స్, ప్రతిదానికి మనం అన్ని చట్టబద్ధత, మనకు ఒక సాంప్రదాయం మనం ఏర్పరచుకొని వచ్చాం. కొన్ని ఏళ్ళుగా నడుస్తుంది. ఇవాళ దూరదర్శన్లో అటువంటి షోస్ లేదే. సాంప్రదాయమైన టీవీ ఛానల్ ఉంది మనకి, దూరదర్శన్ అంటే అక్కడ అటువంటి ఇచ్చేది. ఇంకా చాలామంది ఉన్నారు అటువంటి షోస్ చేయట్లేదు. పనికొచ్చే షోస్ ఉన్నాయి. ఒక మంచి బాగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా బాగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళని, లేదా చిన్న వయసులోనే సివిల్స్ ర్యాంక్ తీసుకొచ్చి అతన్ని కూర్చోబెట్టి చక్కటి ఇంటర్వ్యూ చేయండి, అతని అనుభవాలని షేర్ చేయండి. ఒక జనరేషన్ బాగుపడుతుంది కదా. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ రకంగా చూసినా ఇది ఉపయోగపడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ప్రజోపయోగకరమైన ప్రసారాలు, ప్రజా ఉపయోగకరమైన పనులు ప్రధాన మీడియాలో కానీ చేయాల్సిన వాళ్ళ సామాజిక బాధ్యత. అది వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ. నేను సమాజానికి నేను ఏం చేయదలుచుకున్నాను, నేను ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నాను, నా బాధ్యత ఏంటి, అది నెరవేరిస్తే చాలు. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది బిగ్ బాస్ షోలో జరిగిన విపరీత పరిణామం. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా ప్రశాంతంగా జీవనం కొనసాగించే సమయంలో, సరే బిగ్ బాస్లో విన్నర్ అయిన సందర్భంగా కూడా ఆనందంగా ఉండాల్సిన సమయంలో అటు అనధికార జైల్లో ఉండవలసిన వ్యక్తి అధికార జైలుకు వెళ్ళాడు. మొత్తంగా పల్లవి ప్రశాంత్కు మంచి జరగాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి డిబేట్. మరో డిబేట్తో మీ ముందుకు వస్తాం.